ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సామెతలు 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. పరలోకం నుండి దిగి వస్తున్న మంచు మీ మీదికి సమృద్ధిగా దిగి వస్తుంది. మీరు ఆయన యొక్క మనసులో ఉన్నారు, ఆయన తలంపులలో ఉన్నారు. ఆయన మిమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మిమ్మల్ని ఎప్పుడు ఆయన మర్చిపోలేదు, మర్చిపోడు కూడా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్యంలో ప్రభువారు చెప్తున్నారు, ఓ ఇశ్రాయేలు వారలారా, ఇదిగో జిగటమన్ను కుమ్మరివాని చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఆ కుమ్మరివాడు జిగటమన్నుని తన చేతిలో తీసుకొని ఒక అందమైనటువంటి పాత్ర తయారు చేస్తున్నాడు. ఏమైందో ఏమో, మరల దాన్ని మట్టి ముద్దగా పిసికి ఆ సారె మీద పెట్టి ఇంకొక పాత్ర తయారు చేయడానికి అతడు సిద్ధపడుతున్నాడు. తన కంటికి అది నచ్చలేదేమో, ఏదైనా ఒక లోపం ఆ పాత్రలో ఉన్నదేమో. చూచేవారికి అది ఏ లోపము లేనట్టుగా కనిపిస్తుంది. కానీ నిపుణుడైన ఆ కుమ్మరికి ఏదో ఒక లోపం ఆ సారె మీద తయారు చేయబడుతున్న ఆ పాత్రలో అతడు చూడగలుగుతున్నాడు. అలాగే దేవుడు అంటున్నాడు, మట్టి ముద్ద వలె లేదా జిగటమన్ను వలె మీరు నా చేతిలో ఉన్నారు. నేను పరమ కుమ్మరిని. నేను సారె మీద మిమ్మల్ని నాలోని సౌందర్యం మీకు వచ్చినట్టుగా నేను తయారు చేస్తున్నాను. నా చేతులతో మిమ్మల్ని రూపాంతరపరుస్తున్నాను. అవును, ఈ మాట ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పాడేమో, కానీ కొత్త నిబంధన ఇజ్రాయేలు అనబడిన మీతో దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. నా బిడ్డ, ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం, అద్భుతమైన స్వభావం, అద్భుతమైనటువంటి రూపం నీలో కలుగునట్లుగా నేను కొన్ని పరిస్థితులు అనే సారె మీద నిన్ను ఉంచి ఒక అద్భుతమైన నమూనా లేదా ఒక డిజైన్ నేను చేస్తున్నాను. మీరు నా చేతిలో ఉన్నారు. మీరేమీ భయపడవద్దు, భయాభ్రాంతులు చెందవద్దు. నాకేదో అయిపోతుంది అని మీరు కేకలు వేయొద్దు. అయ్యో దేవుడా, నేను చచ్చిపోతున్నాను, నా ప్రాణమంతా విలువెల్లాడిపోతుంది, ఇక నేను బతకలేనేమో అని మీరు అనుకొనవద్దు. ఇదిగో, మీరు నా చేతిలో ఉన్నారు. నేను మీ విషయంలో ఒక పని కలిగి ఉన్నాను. ఒక అద్భుతమైనటువంటి పాత్రగా నేను తయారు చేస్తున్నాను. మీరు నా లావణ్యం, నా ప్రేమ, నా ఆదరణ, నా కృప, నా స్వభావం, నా లక్షణాలన్నీ, నా గుణగణాలన్నీ మీరు పునికి పుచ్చుకుంటారు. కనుక మీరు ఏమాత్రం వేరే విధంగా ఆలోచించవద్దు. మీరు నా చేతిలో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎవరి చేతిలో ఉన్నామో తెలుసా? దేవుని చేతిలో ఉన్నాం. అలాంటి కృప కలిగినటువంటి మనం మరెప్పుడు కూడా భయపడవద్దు. ఏ శక్తి కూడా ఆయన చేతిలో నుండి
మనల్ని నాశనం చేయలేదు, ఆయన చేతుల నుండి లాగి క్రింద పడవేయలేదు. దేవుడు నీతో ఉండగా నీకు విరోధి అవడు. ప్రభునందు నిరీక్షణ కలిగి ప్రార్థనాపూర్వకంగా ఈ దినాన్ని గడిపి దేవుని నామానికి మహిమ తీసుకునిరా. ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అయ్యా, నీవు మాకు పరమ కుమ్మరివి. మీ సారె మీద ఉన్నటువంటి మట్టి ముద్దలం, జిగటమన్ను మాకు ఏ అపాయము లేదని ఈ ఉదయకాలం మీ వాక్యము ద్వారా మేము నేర్చుకుంటూ వస్తున్నాం. మా ప్రియ తండ్రి, మా ప్రియులను ఇది మొదలుకొని ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.